టైం బాగాలేనప్పుడు బల్లి పామే గరుస్తుందంట. ఈ సామెత మీరు వినే ఉంటారు. ఇప్పుడు ఇండియా పరిస్థితి కూడా అంతే. జింబాబ్వే వర్సెస్ ఇండియా మీద ఇండియా గెలిచింది జింబాబ్వే మీద, కానీ టైం బాగాలేకుంటే బల్లి పామే వస్తుంది అన్న దానికి సామెతకు ఇండియాకు కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకు అంటే జింబాబ్వే ఒక చిన్న టీము. అలాంటి చిన్న టీము ఇండియా మీద 184 రన్నులు చేసింది. ఇండియా బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, శివం దుబే ఇలాంటి మంచి మంచి బౌలర్స్ నే 6లు 4లు కొడుతుందంటే జింబాబ్వే చిన్న టీము. ఇంత చిన్న టీమే ఇండియా మీద 184 రన్నులు కొట్టిందంటే 20 ఓవర్లలో. ఒకవేళ పెద్ద టీము సెమీఫైనల్ వెళ్తే అందులో అక్కడ న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లేకపోతే సౌత్ ఆఫ్రికాలో ఉంటే వాళ్ళు ఎలా ఆడతారు ఇండియా బౌలింగ్ మీద ఈ లెవెల్లో బౌలింగ్ చేస్తే? ఎందుకంటే బూమ్రా బౌలింగ్ 3 ఓవర్లు వేసిండు. 3 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీసుకోలే, కానీ 40 పైన రన్స్ ఇచ్చిండు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ఒక్క వికెట్ తీసుకోలేదు, రన్నులు బాగా ఇచ్చిండు. అక్షర్ పటేల్ 1-2 వికెట్లు తీసుకున్నాడు, కానీ ఎకానమీ మాత్రం ఎక్కువగా ఉంది. శివం దుబే 2 ఓవర్లు వేసిండు. 1 ఓవర్లో 26 రన్నులు ఇచ్చిండు, 2 ఓవర్లు వేసి 45 రన్నులు ఇచ్చిండు. ఇలాంటి బౌలింగ్ ఉంటే సెమీఫైనల్ వెళ్తుందా ఇండియా టీము? మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఏదో అదృష్టం బాగుంది, ఇదేదో 256 కొట్టారు కాబట్టి సరిపోయింది. ఏదో 190, 200, 210 ఉంటే జింబాబ్వే ఇంకొచ్చి గట్టిగా ట్రై చేసి డెఫినెట్ గా విన్ అయిపోయేది ఇది. కానీ అది జింబాబ్వే ప్లేస్ లో వేరే ఏ పెద్ద టీం ఉన్నా డెఫినెట్ గా 250 కూడా చేసేవాళ్ళు. ఇలాంటి బౌలింగ్ ఉంటే అంత వరెస్ట్ చేసిండు బౌలింగ్. ఇది ఈ ఒక్క మ్యాచ్ లో కాదు ఇండియా టీం ఇలా బౌలింగ్ చేయడం. వాళ్ళు T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలాగే వేస్తున్నారు. ఫస్ట్ యుఎస్ఏ మీద ఇండియా ఆడింది, అక్కడ కూడా యుఎస్ఏ ఇండియా బౌలింగ్ మీద ఇరగదీసిండ్రు, బాగా కొట్టిండ్రు. తర్వాత నెదర్లాండ్ తో ఆడింది, నెదర్లాండ్ కూడా చాలా బాగా ఆడిండ్రు. నెదర్లాండ్ కూడా 100లో 110కు ఆల్అౌట్ చేస్తారు అనుకున్నారు, వాళ్ళు కూడా బాగానే స్కోర్ చేసిండ్రు. యుఎస్ఏ కూడా బాగా చేస్తారు అనుకున్నారు, వాళ్ళు కూడా బాగానే ఆడిండ్రు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ జింబాబ్వే, వీళ్ళు కూడా వేరే లెవెల్ ఆడిండ్రు. ఇంకా సౌత్ ఆఫ్రికా గురించి మేము చెప్పక్కర్లేదు, మీరు చూసారు ఎలా విధ్వంసం చేసిందో సౌత్ ఆఫ్రికా. బ్యాటింగ్ లైనప్పుడు బౌలింగ్ లైనప్పుడు మొత్తం క్లియర్లీ డామినేషన్ చేసింది. ఇక్కడ జింబాబ్వే మీద బ్యాటింగ్ లో ఇండియా డామినేట్ చేసింది, కానీ బౌలింగ్ లో అసలు డామినేట్ చేయలేకపోయింది. పవర్ ప్లే లో మనకు 2 వికెట్లు పోయినా, వాళ్ళు ఒక్క వికెట్ కూడా పోలే పవర్ ప్లే లో. అంత మంచిగా ఆడిన వాళ్ళు. అందులో ఒక బ్యాట్స్మెన్ బెనిట్ ఒకటేసారి అవుట్ అయినట్టు T20 వరల్డ్ కప్ లో. మిగతా ఆడిన ప్రతి మ్యాచ్ లో నాట్అవుట్ గానే వెళ్తుందంట. ఇండియా మీద కూడా అదే జరిగింది. 97 రన్నులు చేసిండు 56 రన్నుల్లో, 56 బాల్లో. అందులో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో 4లు 6లు కొట్టిండు, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో కొట్టిండు, హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో కొట్టిండు, శివం దుబే దాంట్లో బౌలింగ్ లో కొట్టిండు, అక్షర్ పటేల్ బౌలింగ్ లో కూడా కొట్టిండు. ఇంతమంది మంచి మంచి బౌలర్స్ ఉన్న దానిలోనే ఒక చిన్న టీం ప్లేయర్ అయిన బెనిట్ 97 రన్నులు చేసిండంటే, నెక్స్ట్ మార్చి 1కి వెస్టిండీస్ తోటి ఉంది మ్యాచ్ మనది. అది గెలిస్తేనే సెమీఫైనల్. వెస్టిండీస్ గెలిచినా వెస్టిండీస్ సెమీఫైనల్ పోతుంది, లేదా ఇండియా గెలిస్తే ఇండియా సెమీఫైనల్ పోతుంది. ఇలాంటి బౌలింగ్, ఇలాంటి పువర్ బౌలింగ్ ఉంటే వెస్టిండీస్ తోటి గెలుస్తుందా ఖచ్చితంగా మ్యాచ్? మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే మన దగ్గర ఒకటే అభిషేక్ శర్మ ఉన్నాడు, పవర్ హిట్టర్. ఇషాన్ కిషన్ ఉన్నాడు, కానీ వెస్టిండీస్ దగ్గర 11 మంది అభిషేక్ శర్మలు ఉన్నారు. అందరు పవర్ హిటర్లే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అక్కడ బౌలర్లు కూడా బ్యాటింగ్ వేరే లెవెల్లో ఆడతారు. వాళ్ళు వికెట్లు పడితే భయపడరు అసలు. ఎందుకో తెలుసా మీకు అందరికి? మొన్న ఒక మ్యాచ్ జరిగింది, వెస్టిండీస్ వర్సెస్ ఇదేదో మ్యాచ్ ఏది సౌత్ ఆఫ్రికా. 6 వికెట్లు పోయినాయి 80 రన్నులకి. 80 రన్నుల దగ్గర 6 వికెట్లు పోయినాయి. అయినా కూడా 184 దగ్గర తీసుకెళ్ళారు, 167 దగ్గర తీసుకెళ్ళిండ్రు స్కోరు. అట్లా ఆడిండ్రు 6లు 4లు కొట్టి. లాస్ట్ లో ఉన్న వాళ్ళు, మిడిల్ ఆర్డర్ వాళ్ళు కాదు, టాప్ ఆర్డర్ వాళ్ళు కాదు, లాస్ట్ వచ్చిన వాళ్ళు కూడా అంత సూపర్ గా ఆడిండ్రు బ్యాట్స్మెన్. అలా ఉంటారు ఒక్కొక్క ప్లేయర్, ఒక్కొక్క అభిషేక్ శర్మ. అలాంటి బ్యాట్స్మెన్లు, అలాంటి పవర్ హిట్టర్స్ ఉన్న టీము ఇలాంటి బౌలింగ్ వేస్తే ఇండియా సెమీఫైనల్ వెళ్తుందా? గెలుస్తుందా? అసలు గెలుస్తుందా అంటున్నా నేను. అసలు నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి బౌలింగ్ వేస్తే ఇచ్చా మీకు ఏం బౌలింగ్ అది? జస్ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ అయినా తీసుకుంటా అనుకుంటే జింబాబ్వే ఒక చిన్న టిప్ ఒక వికెట్ తీయలేకపోయిండు. హార్దిక్ పాండ్యా ఒక్క వికెట్ తీయలేకపోయిండు. 184 కొట్టిండు స్వామి. అసలు పిచ్చి వేస్తుండే నాకు. చిన్న టీం 184 కొడితే వేరే టీము సెమీఫైనల్కి వెళ్తే ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా
మీరు అనుకున్న 2 రోజులు T20 వరల్డ్ కప్ లో మన టీం మాత్రమే నంబర్ 1 టీం అనుకున్న ఇండియా. నేను ఇండియా టీం నుంచి ఏది లేదు అనుకున్నాను, కానీ లేదు సౌత్ ఆఫ్రికా టీం చూస్తే పిచ్చెక్కొస్తుంది. నాకు భయం, వణుకు పుట్టుకొస్తుంది బాడీలో నుంచి, వణుకు పుట్టుకొస్తుంది వాళ్ళు ఆడే బ్యాటింగ్ కి. వెస్టిండీస్ మీద ఆడిండ్రు, వాళ్ళకి ఒక్కటే వికెట్ పోయింది, 167 చేజ్ చేసిండ్రు వాళ్ళు. అట్లా ఆడిండ్రు. మార్కరము పిచ్చి లేపిండు అసలు. మార్కరము సాల్ట్ వేరే క్షమించారు, రికల్టన్ మార్కన్ ఇద్దరు కలిసి మ్యాచ్ గెలిపించిండ్రు. డికాక్ అవుట్ అయిన తర్వాత ఒకటే వికెట్ పడిపోయింది సౌత్ ఆఫ్రికాది. 167 చేజ్ చేసిన వాళ్ళు. అలాంటి బ్యాట్స్మెన్స్, అలాంటి టీం ఉంటే ఇలాంటి బౌలింగ్ వేస్తే సెమీఫైనల్. అసలు వెస్టిండీస్ ని గెలవండి ఫస్ట్ మీరు. వెస్టిండీస్ గెలిస్తేనే మీరు సెమీఫైనల్. ఇలాంటి బౌలింగ్ ఉంటే వెస్టిండీస్ కూడా గెలవరు మీరు. ఏంటి ఒక చిన్న టీం 184 కొట్టింది సామె మీ బౌలింగ్ లో ఇచ్చి. అసలు ఇది గెలిస్తే మీకైనా గెలిచినట్టుందా ఇది చెప్పండి మీరు. మనం ఒక ఫ్యాన్స్ గా, క్రికెట్ ఫ్యాన్స్ గా నేను చెప్తున్నాను, ఈ మ్యాచ్ గెలిస్తే మనకు గెలిచినట్టుగా సాటిస్ఫాక్షన్ ఉందా? ఒక చిన్న టీం 184 20 ఓవర్ పూర్తిగా ఆడిందంటే మన టీం బౌలింగ్ ఎంత పూర్గా ఉందో మీరు ఆలోచించండి. నేను అనుకున్నా ఏదో 15 ఓవర్లలో ఆల్అౌట్ చేసేస్తారు అనుకున్నాను. ఆల్అౌట్ కూడా చేయలే. 6 వికెట్లు పోయినాయి. 20 ఓవర్లు పర్ఫెక్ట్ గా ఆడిండ్రు. అందులో ఒక ప్లేయర్ 97 రన్లు చేసిండు ఇండియా బౌలర్ల మీద. అది ఫస్ట్ టైం. జింబాబే ఇండివిజువల్ ప్లేయర్ ఫస్ట్ టైం హై స్కోర్ అంట అది ఇండియా మీద 97 రన్నులు. అసలు పిచ్చి వేస్తుంది నాకు చూసినప్పటి నుంచి. తలుచుకుంటేనే అసలు ఇప్పుడు నాకు నిద్ర రావట్లేదు. ఇప్పుడు రాత్రి 12:30 అవుతుంది. ఇప్పుడు అయినా వీడియో షూట్ చేస్తున్నాను నేను. ఇది చూసిన తర్వాత ఇండియా బౌలింగ్ చూస్తుంటే. యుఎస్ఏ అట్లా ఆడింది బౌలింగ్ లో, నెదర్లాండ్ అట్లా కొట్టింది, ఇప్పుడు జింబాబే అట్లా కొట్టింది. చిన్న ప్లేయర్లు, చిన్న టీంలు ఇట్లా కొడుతుంటే మీ బౌలింగ్ లో, రేపు పెద్ద టీం వస్తే ఒకవేళ ముందరకు వస్తే గెలుస్తారా మీరు ఈసారి? 2026 ఇండియా పేరు మీద అసలు ఉందా నాకు డౌట్. సౌత్ ఆఫ్రికా ఇప్పుడు అన్బీటెన్ ఉంది, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే. అట్లా ఆడుతున్నారు వాళ్ళు. బౌలింగ్ అట్లుంది, వాళ్ళు సిచ్యువేషన్ దగ్గర బౌలింగ్ చేస్తున్నారు. మీరు ఏంటి అసలు ఓవర్ కాన్ఫిడెన్స్? అసలు శివం దుబే బౌలింగ్ ఎందుకు ఇచ్చింది సామి? ఒక్క ఓవర్ లో 26 రన్నులు ఇచ్చిండు ఆయన. 26 రన్నులు ఇచ్చిండు ఆయన. పిచ్చి లేస్తుందంటే మామూలు పిచ్చి లేవట్లేదు నాకు. 2 ఓవర్లు ఇచ్చిండు, 45 రన్నులు. పోయిన మ్యాచ్ అలా కొట్టిండు. ఇంకొకటి ఏంటది, బార్డర్ లో 4 దగ్గర, బార్డర్ లైన్ దగ్గర స్కోరు, అది 4 వెళ్తే సింపుల్ గా ఆపేది అది బౌండరీ లైన్ దగ్గర. అయినా వంగకుండా తీసుకోకుండా ముందర సింపుల్ గా పరిగెడుతున్నాడు శివం దుబే. అది వదిలేసిండు. ఎంత నెగ్లెక్ట్ ఏంటి మీకు? అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి మీకు? నాకు అర్థం కావట్లేదు. ఏంటి చిన్న టీం అనే? ఆ చిన్న టీమే 184 కొట్టింది. మీ 20 ఓవర్ల మీరు 7 వికెట్ పోయినాయి, వాళ్ళు 6 వికెట్ పోయినాయి. కొంచెమన్నా దిమాకు, చిన్న టీం కదా అని దాన్ని లైట్ గా తీసుకోకండి. ఓవర్ కాన్ఫిడెన్స్ తో పోకుండా మీరు. అసలు ఓవర్ కాన్ఫిడెన్స్ తో పోయి మొత్తం పోగొట్టుకుంటున్నారు మీరు అంతా. సెమీఫైనల్ గెలుస్తారా మీరు? వెస్టిండీస్ అది గెలవకపోతే మొత్తం ఇండియా మొత్తం చూడు ముస్తుంది మీకు, చూడు. సో మీరేమనుకుంటున్నారు? వెస్టిండీస్ వర్సెస్ ఇండియా గెలుస్తుందా? ఖచ్చితంగా ఏది గెలుస్తుంది? ఇండియా గెలుస్తుంది. మీరు వెళ్తారు అనుకుంటున్నారా సెమీఫైనల్? మీరు ఏమనుకుంటున్నారు? ఏ టీం గెలుస్తుంది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి. ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. గెలిచి తీరాలి. 2026 ఫైనల్ కప్ కూడా మనమే రావాలి. ఎందుకంటే ఇది మన హోమ్ గ్రౌండ్ లో నడిచిన వరల్డ్ కప్. ఇది మనం చేయగలకపోకూడదు. కానీ ఇలాంటి బౌలింగ్ చేస్తే నాకు పిచ్చి లేస్తుంది. నాకు ఇలాంటి బౌలింగ్ చూస్తుంటే నాకు. కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు. అలాగే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి మస్తు మనం మాట్లాడుకోవాలి. మీతో మాట్లాడితే నాకు పిచ్చి ఎంత తగ్గుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి.